హలో అండి, హాయ్ అండి అందరికీ. బగారా రైస్ చేస్తున్నానండి. చూడండి, అందులో గరం మసాలా, పచ్చిమిర్చి వేసాను, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నానండి. ఆయిల్లో గరం మసాలా, అల్లం వెల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు వేసాను, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. ఫ్లేవర్ బాగుంటుందని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. ఉప్పు, ధనియాల పొడి అండి, దానికి సరిపడా 1/2 కిలో రైస్ చేస్తున్నాను నేను. చూడండి, ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యం వేసాను, 2 గ్లాసుల బియ్యం వేసాను. 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ తోటి చేస్తున్నానండి బగారా రైస్. చూడండి, 4 గ్లాసుల వాటర్ వేసాను. ఇది మసాలాలండి బాగా. అటు సైడ్ మటన్ కూడా పెట్టానండి. మటన్లోకి బగారా రైస్ చేస్తున్నాను. 1/2 కిలో అండి ఇవి బాస్మతి రైస్. చూడండి, నానబెట్టాను. ఓల్డ్ రైస్ తెచ్చానండి, పాత బియ్యం. చూడండి, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి. సైడ్ బగారా రైస్, ఇక్కడ బియ్యం కడిగి పెట్టాను. చూడండి, వాటర్ బాగా మసిలిపోతున్నాయి కదా. ఈ బియ్యంలో వాటర్ తీసేసుకుందామండి. చూడండి, బియ్యంలో వాటర్ తీసేసాను. ఈ మసలుతున్న వాటర్లో వేసుకుందామండి. ఇలా చేసుకున్నాం అనుకోండి, పెద్ద పెద్ద హోటల్స్లో కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరే చూడండి కావాలంటే అయిన తర్వాత ఎంత బాగుంటుందో. చూడండి, ఇంకొంచెం ఉందండి, దగ్గరకు పడింది. చూడండి,
చిన్న మంట మీద కొద్దిసేపు దమ్ముకు పెట్టుకోవాలండి, కొద్దిసేపు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. ఇది మా రాయలసీమలో పలావ్ అంటారండి, ఈ తెలంగాణలో వచ్చి బగారా అంటారు. అదే రైస్ అండి ఇది. చూడండి మటన్ రెడీ అయింది. కొంచెం గ్రేవీ ఉందండి, కొంచెం దగ్గర కావాలి ఇంకా. చూడండి మటన్ దగ్గరికి అయిపోయింది. ఇది మా సైడ్ అయితే రాయలసీమలో సిగరంకి అంటారండి. ఇది అదే చికెన్ బొక్క అని అంటారు కదండి, మెత్తగా ఉంటుంది బొక్క, అది కూడా తింటారు అదండి ఇది. అందుకే ఆయిల్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ కూరతోటి. అదంతా ఆయిల్ ఎక్కువ ఉంటుందండి ఆ ముక్కలకి. అయిపోయిందండి, ఇంకా బంద్ చేసుకుందాం. మటన్ రెడీ అయిపోయింది. చూడండి వేడి వేడి బగారా రైస్, చూడండి ఎంత మంచిగా అయిందో చూడండి. బగారా రైస్ చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్. చూడండి దోసకాయ పప్పు, ఇది నాకండి, నేను మటన్ తినాను, మా ఆయనకు మటన్, నేను దోసకాయ పప్పు. వైట్ రైస్ అండి, వైట్ రైస్, మటన్, బాస్మతి బగారా రైస్, దోసకాయ పప్పు అండి ఇవాళ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి ప్లీజ్.